రజనీకాంత్ నాగశ్విన్ కాంబినేషన్ లో మూవీ రాబోతున్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు అయితే కొడుతూ ఉంది. సోషల్ మీడియాలో చాలా వైరల్ అయితే అవుతూ ఉంది. సో నాగశ్విన్ గారు రజనీకాంత్ గారికి ఒక కథ వినిపించినట్లు రజనీకాంత్ గారు కూడా దానికి ఓకే చెప్పినట్లయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతూ ఉంది. అయితే ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరి మూవీ వస్తే ఏ విధంగా ఉండబోతుంది అని మాట్లాడుకుంటే కనుక సో నాగశ్విన్ గారు ఒక క్యారెక్టర్ అనుకున్నారు అంటే కనుక దానికి ఎంత న్యాయం చేశారో మనమైతే కల్కి మూవీలో చూసాము. అదేవిధంగా మహానటి మూవీలో కీర్తి సురేష్ గారిని ఏ విధంగా చూపించారు, కీర్తి సురేష్ గారికి ఎంత లైఫ్ ఇచ్చారు అనేది అయితే మనం చూసాము. సో కీర్తి సురేష్ గారు మహానటిలో ఎంత బాగా యాక్ట్ చేశారు, తన చూపించిన విధానాన్ని అంటే నాగశ్విన్ గారు కీర్తి సురేష్ గారిని చూపించిన విధానం కానివ్వండి, తనకిచ్చిన యాక్టింగ్ కానివ్వండి, తనకిచ్చిన క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో సో తను అంత న్యాయం చేయడము. సో నాగశ్విన్ గారు కూడా తను ఏ విధంగా చూపించారని అయితే మనం చూసాము. ఆ డైరెక్షన్ కానివ్వండి, ఇంకా తను ఇచ్చిన ఎలివేషన్స్ ఏవైతే ఉంటాయో సో ప్రతి ఒక్కటి అంటే మనకి ఎమోషన్ దగ్గర ఎమోషనల్ కానివ్వండి, అంటే మనకి ప్రతి ఒక్క ఎమోషన్ సీన్ అయితే ఎంత బాగా చూపించారో మనమైతే చూసాము. సో మహానటి మూవీతో అయితే అతను ఎంత బాగా మనకు పరిచయం అయ్యాడు, అంటే దానికన్నా ముందు కూడా మనకు ఇంకో 2-3 మూవీస్తో అయితే తను ఏ విధంగా తీసాడు అనేది అయితే మనం చూసాము. రీసెంట్గా కూలీ మూవీలో యాక్ట్ చేసిన రజనీకాంత్ గారు కూడా ఎంత బాగా యాక్ట్ చేశారు అనేది అయితే మనం చూసాము. అందులో ఇప్పుడు మన నాగార్జున గారిది ఇంకా ఎంత హైలైట్ అవుతుందో అయితే మనం చూసాము. సో ఇక మన రజనీకాంత్ గారి గురించి మాట్లాడుకుంటే కనుక తెలుగులో అంటే తమిళ్లో ఎంతమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారో సో తెలుగులో కూడా ఈక్వల్గానే అంతకు మించిన ఫ్యాన్సే ఉన్నారని అయితే చెప్పుకోవాలి. రజనీకాంత్ గారి ఏదైనా మూవీ రిలీజ్ అవుతుంది అంటే ఇంకా కొన్ని హాలిడేస్ అయితే ఇవ్వాల్సిందే. సో అంతా బాగా మూవీస్ అయితే ఉంటాయి. తమిళనాడులో మాత్రం కొన్ని ఆఫీసెస్లే సెలవులు పెట్టాల్సిన పరిస్థితి అయితే వస్తూ ఉంటుంది. సో రజనీకాంత్ గారికి అంత క్రేజ్ ఉంది. అలాంటి రజనీకాంత్ గారితో ఇప్పుడు నాగశ్విన్ గారు డైరెక్ట్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీకి ఏ టైటిల్ పెడతారో, ఇంకా ఏ విధంగా ఉండబోతుంది. సో మనకైతే తలైవర్ 175 అనేది ఇప్పటికైతే తెలిసిందే. సో మరి ఇంకా ఫ్యూచర్లో ఫర్దర్గా ఇంకా ఎలాంటి అప్డేట్స్ రాబోతాయి, మరి ఇంకా ఈ అప్డేట్ అనేది పూర్తిగా అఫీషియల్గా ఎప్పుడు వస్తుంది అనేది అయితే చూడాలి. కానీ సోషల్ మీడియాలో ఇప్పటికే హ్యాష్ ట్యాగ్స్ అయితే మొదలైపోయాయి. ట్వీట్స్ ద్వారా కానివ్వండి, ఇంకా అంటే హ్యాష్ ట్యాగ్ రజనీకాంత్ గారు కానివ్వండి, హ్యాష్ ట్యాగ్ నాగశ్విన్, హ్యాష్ ట్యాగ్ వైజయంతి అని చెప్పేసి. సో ఈ మూవీకి వైజయంతి ప్రొడక్షన్స్ వాళ్ళు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ఏదైతే వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ వస్తుందో ఆ మూవీకి వైజయంతి వాళ్ళే ప్రొడ్యూసింగ్ అయితే చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. సో మనకి నాగశ్విన్ గారు కూడా ఏదైనా ఒక క్యారెక్టర్ అనుకున్నారంటే కనుక అది ఎంత బాగా చూస్తారో మనకైతే తెలిసిందే. ఇప్పుడు కల్కి మూవీలో మనం చూసుకున్నట్లయితే కూడా మన ప్రభాస్ గారిని కానివ్వండి, అదేవిధంగా దీపికా పదుకొనే గారు కానివ్వండి, ఇంకా అంతెందుకు మన కమల్ హాసన్ గారు కూడా. సో కమల్ హాసన్ గారు లాంటి వారిని ఏ విధంగా చూపించారో మనమైతే చూసాము. అసలు కమల్ హాసన్ అయినా ఆ క్యారెక్టర్ అనేది అయితే మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ నాగశ్విన్ గారు ఏదైనా ఒక క్యారెక్టర్ అంటే ఒక స్టోరీ అనుకున్నారంటే అది పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం ఆ స్టోరీకి డెప్త్గా వెళ్ళిపోతూ ఉంటాము. సో దాన్ని అర్థం చేసుకోవడానికి కానివ్వండి, ఇంకా అంటే ఇప్పుడు మహానటి తీసుకుంటే కనుక సావిత్రి గారిది రియల్ స్టోరీ అయితే తీసుకోవడం జరిగింది. అందులో A to Z ప్రతి ఒక్కటి అంటే సావిత్రి గారు తన గతంలో తను ఉన్నప్పుడు తను తాగడం కానివ్వండి, తను యాక్ట్ చేసిన విధానం కానివ్వండి, తను ప్రతి ఒక్క సిచ్యువేషన్ని బేస్ చేసుకొని సో అది కీర్తి సురేష్ గారి రూపంలో ఏ విధంగా ఆడియన్స్కి ఏ విధంగా చూపించారో, అంటే ఎవరెవరైతే సావిత్రి గారిని మిస్ అయ్యారో, అదేవిధంగా ఎవరైతే సావిత్రి గారిని తన మూవీస్ని ఎందరైతే చూసారో విన్నారో సో వారిని రియల్గా చూపించినట్టు, రియల్గా విన్నట్టు మళ్ళీ ఒకసారి చూసినట్టయితే నాగశ్విన్ గారు అయితే చూపించడం జరిగింది. అంత బాగా డైరెక్ట్ చేయడం జరిగింది. ఆ డైరెక్షన్ కూడా సో ఆ టీంని కూడా ఆ విధంగా తీసుకోవడం జరిగింది. అంటే ఆ టెక్నీషియన్స్ కూడా నాగశ్విన్ గారు అంత బాగా ఎంచుకుంటారనమాట. సో ఇదే విధంగా మనకి కల్కిలో కూడా ఒక టెక్నీషియన్స్ అంటే మనకి ఇప్పుడు కమల్ హాసన్ గారిని ఆ మేకప్ గెటప్ సీన్లో కానివ్వండి, అంటే అతన్ని ఏ విధంగా చూపించారు, అంత పర్సనాలిటీ విధంగా చూపించారు, ఆ డైలాగ్స్ రైటింగ్ కానివ్వండి, అదేవిధంగా ఇంకా ఏదైతే ఆ ఎలివేషన్స్ చూపించడం కానీ, ఆ గ్రాఫిక్ సీన్స్ కానీ సో ఇలా అంటే మనకి రియల్ స్టోరీగా అతను చాలా ఎంచుకొని చాలా ఒక కథ రాసుకున్నాడు అంటే దానికి చాలా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు నాగశ్విన్ గారు. సో అలాంటిది మనకి కల్కి మూవీ అయితే ఇప్పుడు 1 అయితే రిలీజ్ అయిపోయింది. మనకి ఎంత గ్రాండ్గా ఎంత రిలీజ్ అయింది, ఎంత బాగా ఆడింది, ఎంత కలెక్షన్ కొట్టిందని అయితే మనం చూసాము. ఇప్పుడు కల్కి 2లో అయితే
నాగాశ్విన్ గారు అయితే కొంచెం బిజీ ఉన్నట్లయితే తెలుస్తుంది. సో కల్కి 2 మూవీ తర్వాత కనుక స్టార్ట్ పెడతారా, లేకపోతే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్నది ఇప్పుడే కనుక స్టార్ట్ పెడతారా? ఇప్పుడే కనుక స్టార్ట్ పెడితే కనుక సో కల్కి 2 మూవీ ఏదైతే ఉందో మూవీ షూటింగ్ అయితే ఆగిపోవాల్సిందే. సో ప్రభాస్ గారు కూడా ఇప్పుడైతే చాలా బిజీ షెడ్యూల్లో అయితే ఉన్నట్లయితే మనకు తెలిసిందే. అంటే స్పిరిట్ మూవీతో కానివ్వండి, ఇంకా రాజాసాబ్ కానివ్వండి, సో ఇప్పుడు కల్కి కానివ్వండి, ఇట్లా సలార్ కానివ్వండి. సో సీరియల్గా ప్రభాస్ గారికి కూడా ఒక 5-6 మూవీస్ అయితే సీరియల్గా ఉన్నాయి కాబట్టి ప్రభాస్ గారు కూడా సో ఫుల్ బిజీ అయితే ఉన్నారు. నాగార్జున గారు మరి కల్కి 2 మూవీ తర్వాత రజనీకాంత్ గారితో ఎలాంటి మూవీ తీయబోతున్నారు, ఎలా ఉండబోతుంది, ఎలాంటి స్టోరీ ఎన్నుకోబోతున్నారు అంటే నాగార్జున గారు ఒక స్టోరీ ఎన్నుకున్నారంటే మ్యాక్సిమం అది రియల్ స్టోరీ అయి ఉంటుంది. సో ఆ రియల్ స్టోరీని మరి రజనీకాంత్ గారికి ఏ విధంగా ఆ క్యారెక్టర్ని ఇవ్వబోతున్నారు అనేది అయితే చూడాలి. అదేవిధంగా రజనీకాంత్ గారితో పాటు ఇంకా ఇతరుగా అంటే మనకి నాగార్జున గారు ఏదనుకున్నా కానీ ఆ క్యారెక్టర్లు అంటే ఆ మూవీ స్టోరీలో దాదాపు ఒక మనకి 5 నుంచి 10 మంది మంచి మంచి క్యారెక్టర్స్ ఉంటారు. అంటే మంచి మంచి యాక్టర్స్ అయితే మనకి నోన్ యాక్టర్స్ చాలా మంది అయితే ఉంటారు. అంటే మనకి కల్కిలో చూసుకున్నా కానివ్వండి ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు ఏంటి అనేది అయితే మనం చూసాము. అదేవిధంగా మనకి ఏదైతే మహానటి మూవీ ఉందో సో మహానటిలో కూడా మనకి సమంత గారు కానివ్వండి, విజయ్ దేవరకొండ గారు కానివ్వండి, ఇట్లా అంటే కొన్ని నోన్ ఫేసెస్ పెట్టేసి వాళ్ళకు కూడా ఒక లైఫ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇందులో మరి ఇప్పుడు రజనీకాంత్ గారితో వచ్చే మూవీలో రజనీకాంత్ గారితో పాటు మనం ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుగు యాక్టర్స్ని ఎవరిని తీసుకుంటారనేది కూడా ఒకటి చూడాలి. ఇప్పుడు అంటే మనకి కూలీ మూవీలో చూసుకుంటే కనుక సో రజనీకాంత్ గారితో పాటు మన నాగార్జున గారు ఎంత బాగా యాక్ట్ చేశారు అంటే మన తెలుగు యాక్టర్ నాగార్జున గారు ఎంత బాగా యాక్ట్ చేశారు. అదేవిధంగా ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఇతర లాంగ్వేజెస్ నుంచి కొందరిని కూలీలో అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు విక్రమ్ మూవీలో చూసుకున్నా కానీ విక్రమ్లో కూడా ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్కరిని అయితే తీసుకోవడం అంటే ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరిని అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో అదే విధంగా ఇప్పుడు మనకి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న దాంట్లో మరి ఎవరెవరి టెక్నీషియన్స్ వర్క్ చేస్తారో ఆయన యాక్టర్స్ కూడా ఏ లాంగ్వేజెస్ నుంచి యాక్టర్స్ వస్తారు అనేది అయితే చూడాలి. ఎందుకంటే రజనీకాంత్ గారికి సింక్ అయ్యే క్యారెక్టర్స్ ఆ ఏజ్ కి సింక్ అయ్యే క్యారెక్టర్స్ ఇప్పుడు మన రజనీకాంత్ గారి నాగార్జున కాంబినేషన్ ఏ విధంగా సింక్ అయింది, ఏ విధంగా హైలైట్ అయింది, కూలీలో ఎంత సక్సెస్ అయింది అనేది అయితే మనం చూసాము. సో అదే విధంగా నాగార్జున గారు కూడా ఇప్పుడు తీసుకునే క్యారెక్టర్స్ అంత బాగా సక్సెస్ కావాలి అంటే నాగార్జున గారు అనుకున్నారంటే కూలీ కన్నా హైలైట్ ఇంకా కలెక్షన్స్ అయితే బీభత్సంగా ఉంటాయి. దాని గురించి అయితే అసలు చెప్పనవసరం కూడా లేదు. ఇంకా తమిళనాడులో కూడా ఇంకా రజనీకాంత్ గారు అంటే కలెక్షన్స్ కి అయితే డోకా ఉన్నది. ఆ మూవీ ఎలా ఉన్నా సరే తమిళనాడులో ఫ్యాన్స్ మాత్రం బీభత్సంగా చూసేస్తారు. అండ్ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా రజనీకాంత్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మనందరికీ తెలిసిందే. అందులో మన నాగార్జున గారు ఒకటి ఎంచుకున్నారు అంటే కనుక ఇంకా ముఖ్యంగా తెలుగు క్యారెక్టర్ పక్క 100% ఒకటి ఉంటుంది కాబట్టి వారి కోసమైనా మనం చూడాలి కాబట్టి సో ఇప్పుడు అంటే మన నాగార్జున గారి కోసం ఎంతమంది చూసారు, ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ఎంతమంది చూసారు అనేది అయితే మనం చూసాము. సో ఇలా ఒక తెలుగు క్యారెక్టర్ ని కూడా తీసుకుంటారు 100%. అది ఏ క్యారెక్టర్ ని తీసుకుంటే బాగుంటుంది అనేది అయితే మీరే కామెంట్ చేయండి. సో వారి కోసం అయితే 100% అయితే చూస్తారు. ఇంకా ముఖ్యంగా మన నాగార్జున గారు తీస్తున్న కల్కి 2 మూవీ కోసం అయితే ప్రభాస్ మూవీ కోసం కూడా చాలా మంది అయితే ఆసక్తితో అప్డేట్ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. మరి అప్డేట్ కూడా ఎప్పుడు వస్తుంది అనేది అయితే చూడాలి. తొందరలోనే వస్తుంది అన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాస్ గారు కూడా కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి సో మొత్తానికైతే ఇంకా నాగార్జున గారు రజనీకాంత్ గారు మూవీ అయితే తొందరలోనే రావాలని అయితే కోరుకుందాం. సో దీనికైతే వైజయంతి వాళ్ళు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది.